అదేంటో అర్థం కాదు. మన దేశంలో సడన్‌గా షుగర్ పేషెంట్లు అందరూ పెరిగిపోతా ఉంటారు. ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో సడన్‌గా రెసెషన్ వచ్చినట్టు. రెసిషనా? చూడలేదు బ్రో సినిమా. కొత్తదా? ఇలా షుగర్ పేషెంట్ వల్ల వాళ్ళకి కాదు ప్రాబ్లమ్. వాళ్ళ పక్కనున్న వాళ్ళకనమాట. మన లులు మాల్ ఓపెన్ అయితే ఏం జరిగిందో మీకు తెలిసిందే కదా! ఇప్పుడు లులు కొత్తగా తెరిచిన లులు షాపింగ్ మాల్కు జనం భారీగా ఎగబడ్డారు. అసలు ఎవ్వడికి అసలు ఆత్రం ఆగదనమాట. కసాపిసా తొక్కేసుకొని లోపలికెళ్ళిపోవాలి. కొనేది తక్కువ, చూసేది ఎక్కువ అనమాట. స్టోరీలు, స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు ఇవి తప్ప ఏముండదక్కడ. ఇదంతా చేసిన తర్వాత ఏం చేశారా మీరు అంటే, మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? దేనికి గొప్ప? ఎందుకింత ఆత్రం? ఎందుకింత కంగారు? ఆ లులు మాల్ ఏమన్నా రేపు కొట్టకపోద్దా? లేదు. అయినా గాని మనోళ్ళకి ఆత్రం ఆగదు. అది ఈ రోజే చూడాల. జనాలు ఎంతగానో ఒక ప్లేస్‌లో గుమిగూడితే బయట ట్రాఫిక్ గురించి సెపరేట్‌గా చెప్పాలా? దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మనందరికీ తెలిసిందే కానీ ఆలోలి హడావుడంతా ఉంటదనమాట. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అదే సేమ్ జనాలు, అదే సేమ్ ట్రాఫిక్, అదే సేమ్ షుగర్ పేషెంట్లు. వాళ్ళే మళ్ళీ ఇక్కడ తగలడ్డారనమాట. తెలుసు కదా మన సెన్సేషన్ ఏంటో ఈ మధ్యన. మీది మొత్తము 1000 అయింది. ఈ యొక్క చిన్న మాట, ఈ యొక్క చిన్న క్లిప్ మన ఇంటర్నెట్‌లో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. అది వైరల్ అయిన తర్వాత ఏం జరిగిందో అది కూడా మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైమ్ 2 లివర్స్ ₹1000 అని విన్నామంటే అందరూ అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచేయండి. ఈ యొక్క చిన్న క్లిప్ అందరూ చూశారు. ఈ క్లిప్ గురించి తెలుసు. దాని బ్యాక్ స్టోరీ ఎవరికైనా ఏదైనా తెలుసా? తెలీదు. తెలిసేలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో 100 మంది వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కరు పెట్టేవాడు. మనోళ్ళు అంటా ఉంటారు కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తదని. అదే జరిగింది. వాళ్ళు 6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు 840 అయింది. 6 ఎగ్గలు తీసుకున్నారు. మళ్ళీ 900 అయింది. 100ది లివర్ ఏమన్నారు. అది ఇద్దరికి ఏమన్నారు. ఆ 2 లివర్ల ఎక్స్ట్రా తోటి 1000 అయిందని చెప్పా. పేమెంట్ తిన్నాక ఇస్తా అన్నారు. అసలు ఈవిడ గురించి ఈ రోజున మన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం ఈవిడికి తెలిసిన తర్వాత ఈవిడ ఏముందో తెలుసా? ఒకటే ఒక మాట. అలా అయింది. పోన్లే నవ్వుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉంటే పర్లేదు. అసలు ఈ మాట విన్న తర్వాత నాకు మా మావయ్యే గుర్తొచ్చింది. జగన్ మామయ్య. నేను మాట్లాడేది మా రాలంగ మావయ్య గురించి. మనందరికీ తెలిసిందే కదండి. ఇంకొక కొత్త ట్రెండింగ్ టాపిక్ ఏదైనా వచ్చింది అనుకోండి, మన జనాలందరూ కలిసి పొలోమంటూ అక్కడికి వచ్చి కొనుక్కొని తినేటోళ్ళు తక్కువ, పని పాట లేకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఎంత జరిగిన తర్వాత మన షుగర్ ప్యాచ్, స్టేటస్లు, స్టోరీలు, పోస్టులు, యూట్యూబర్లు, ఈ ఉత్తర ప్రశాంత్ గారిని చూస్తూ ఉంటే అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉండదు అనమాట. వీడి చెప్పులు ఇప్పించి ఆ చివరి నుంచి ఈ చివరికి ఉరికించి కొట్టాలి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? అరే 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 ఓ అసలే అక్కడ అంతగానం జనాలు ఉన్నారు. ఆవిడ పని అయితే ఆవిడ చేసుకుంటుంది. అసలు తీరిక లేకుండా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి మధ్యలో దూరి ఎదవ డిస్టర్బెన్స్ ఎకిల్ చేస్తావు. వీడు అసలు అక్కడికి వెళ్ళటమే అనవసరం, చేయటమే డిస్టర్బెన్స్ వేస్ట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫుడ్ అనవసరంగా లేకపోయింది అనమాట. ఉత్తిగా ఒకసారి కాదు 2 టైమ్స్ అనుకోండి. ఇక వీడిని ఏమనాలి? మళ్ళా ఆంటీకి బొక్క పెట్టినావు. అన్న పైసలు రేపిస్తాను చెప్పా నేను. 2 లివర్ వేసిందా? వాడే ఒక పెద్ద లేకిన డాష్ అప్పనంగా ఫుడ్ పట్టకపోతున్నాడు. వాడితో మీరు సెల్ఫీ. కొడుకులు ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? లైఫ్ లో కాదు, ఫ్యూచర్ లో కూడా రాదు ముఖము. చేసి ఏదో డిస్టర్బెన్స్ ఏదో గోలకి వీని పట్టుకొని జులపాల జఫాగా నువ్వు అంత ఖాళీగా ఉన్నావేంట్రా? మళ్ళీ వచ్చేసినావు ఇక్కడికి. ఆ క్రౌడ్ లో తూసుకుంటా దూరుకుంటా తొక్కి పడదాం. దరిద్రం వదిలిపోదు. ఇంకోసారి రాడు. జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కే. బయట నిలబడి మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది మన ఫుడ్ మనకు రావాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి. పని పాట లేకుండా చాలా ఖాళీగా ఉంటే మాత్రమే అక్కడికి వెళ్ళాలని బయట నుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది. అయినా కానీ మీరు వెళ్ళి బయటకు వచ్చి ఈ ఏదో మాటలు మాట్లాడకూడదు. 40 minutes వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ దొరికింది, అడుక్కుంటే దొరికింది. డబ్బులు ఇచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. ఏంటి 40 minutes పట్టిందా? ఆ తప్పెవరిది? మీది మాత్రమే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినాలంటే మీది మాత్రమే. ఆ క్రౌడ్ని చూస్తేనే అర్థమవుతుంది కదా టైం పట్టిద్దని.
అయినా కానీ మీరు ఎందుకు ఇంత ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు? అవసరమా చెప్పండి? అయినా మళ్ళీ కూకట్పల్లి నుంచి వచ్చినా అంటున్నారు. మరి తినాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి నేను కూకట్పల్లి నుంచి వచ్చి తింటున్నా. ఏ అంత ఖాళీగా ఉన్నారా? మళ్ళీ కూకట్పల్లి నుంచి వచ్చి అంటున్నారు. అక్కడెక్కడ ఫుడ్ స్టాల్స్ లేవా? అక్కడ దాకా ఏందు? ఈ ఆంటీ పక్కన చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళైనా తినొచ్చు. లేదు మీరు ఇక్కడే తింటున్నారంటే అది మీకున్న తీట ఉంది. ఏ సార్ బ్రో, నువ్వు కూడా ఓ మర్చిపోయినా నీ గేమింగ్ ఛానల్ ఆల్రెడీ అధపాతాళంలోకి వెళ్ళిపోయింది కదా. ఇంతకీ బయట ఒక టాప్ నడుస్తుంది అనమాట. జనాలందరికీ ఇదే డౌట్ ఉంది. ఇంతకీ ఆ ఛానల్ నీదా లేకపోతే యూనిక్ గేమర్దా? అంటే ఆ ఛానల్లో నీకంటే యూనిక్ గేమర్ ఎక్కువ కనపడుతుంది అనమాట. అంటే నీ ఛానల్ అని తెలియాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కువ ఉండాలి కదా, లేకపోతే నువ్వు యూనిక్ గేమర్ కింద కాపలాదారులు మాత్రమే. మొన్నటి వరకేమో యూనిక్ గేమర్ తోపుతురు అని ఆడికి భజన చేసిన, ఇప్పుడేమో ఈవిడికి భజన చేస్తున్నావు. భజన చేసి బంద్ చేయకుంది మాటలు బంద్ చేయాలమ్మా. ఏంటి బ్రో ఆ ప్లేట్ని అంత దీర్ఘంగా చూస్తున్నావు? ఓహో ఆ ప్లేట్లో నీ ఛానల్ రీచ్ ఎత్తుక్కుంటున్నావా? ఆవిడేదో ఆ జనాల గోలకి రష్కి 2 రోజులు ఎలాగో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని నువ్వు అనుకుంటే ఆవిడ అక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఆవిడ అంతగా నీరసంగా మాట్లాడుతున్నా కానీ వదలకుండా. అంటే 2011లో పెట్టావు నాన్న. 2011లో పెట్టాం. మళ్ళీ యూట్యూబర్ల మీద నిప్పులు జరిగిందని చెప్పగల తమ్నేల్ పెడతాను. వీడియో ఎలాగో జనాలు అందరూ చూడరు కదా, తమ్నేల్ చూసే కదా జడ్జ్ చేసేది అనుకునే కదా నువ్వు ఇలా తమ్నేల్ పెడుతున్నావు. ఆవిడ మాటలు ఏమనలేదు. కొన్ని విషయం చెప్పింది, ఎవరో వీడియో తీశారు ఇదంతా వైరల్ అయిపోయింది, సో ఇలా జరిగింది అని నార్మల్గా చెప్పింది అన్నమాట. నువ్వు యాక నిప్పులు జరిగింది నీ నోట్లో. మన ఈ యొక్క మీడియా మిత్రుల గురించి తెలిసిందే కదా, ఏదైనా విషయం జరిగిందంటే చాలు మూతుల దగ్గరికి మైకులు వచ్చేస్తాయి అనమాట. అక్కడ ప్రశాంతంగా అన్నం తీసుకోవడం కుదరదు, తినడం కుదరదు. ముందర తినేస్తున్నారా అంటే అదే తినే ఇట్లా ఇంతగానో అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా నార్మల్ అయింది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే అన్నమాట. ఏదైనా అతి చేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఏదో బ్యాడ్ అవుతుంది, దానికి నిదర్శనం ఇది ఒకటి అనమాట. సర్లేండి, కాడిద్దాం డైలీ లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనం చూస్తూనే ఉంటాం. మన వల్లే ప్రాబ్లం వస్తుంది, మన వల్లే సొల్యూషన్ వస్తుంది. సరే ఏదైనా బాధ్యతలో మనమే. మీరే చేశారు. బాయ్.